ఇవాల్టి ముఖ్యాంశాలు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వార్నింగ్. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్. వదిలే ప్రసక్తే లేదు. ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తాం. గంజాయి డ్రగ్స్ కారణంగానే అఘాయిత్యాలు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన. కరుడగట్టిన నేరస్తులకు ఏపీలో స్థానం లేదని, నేరాలు చేస్తే తాట తీస్తామని వ్యాఖ్య. వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, కోడె మొక్కులు చెల్లించుకున్న సీఎం. జలజీవన్ మిషన్కు కమిటెడ్ లీడర్షిప్ కావాలి. పవన్ కళ్యాణ్. కిడ్నీ బాధితులు ఒక్క ఉద్దానంలోనే కాదు, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నారని పవన్ వ్యాఖ్య. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారని, మార్చి 2027లో జలజీవన్ మిషన్ పూర్తయిపోవాలని అధికారులకు ఆదేశం. అన్నమయ్య జిల్లాలో ఒక దళిత పెద్దావిడ నీళ్లివ్వమని అడిగితే తనకు కన్నీళ్లు వచ్చాయని వ్యాఖ్య. హైదరాబాద్లో డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయ సేకరణ. పార్టీలు, బీసీ, విద్యార్థి సంఘాలు, మేధావుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న చైర్మన్ వెంకటేశ్వరరావు. రేపు వరంగల్లో డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ. తెలంగాణలో భారీగా పెరిగిన చలి తీవ్రత. మెదక్లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. ఆదిలాబాద్లో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. హైదరాబాద్ నగరంలోనూ పెరిగిన చలి.